అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వింటర్ వచ్చేసింది కదండి, అందరు హెయిర్ ఫాల్ అవుతుంది, ఏం చేయాలి అని అడుగుతున్నారు. అవునండి, వెదర్లో ఇప్పుడు ఏంటంటే డ్రైనెస్ ఉంటుంది, మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉండదు. ఎందుకంటే ఎక్కువగా హీటింగ్ ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేయడం, అంటే స్ట్రైట్నింగ్ చేయడము, కర్ల్స్ చేసుకోవడము, వెదర్ చల్లగా ఉంది కదా అని ఎక్కువగా డ్రయర్ యూజ్ చేయడము, తర్వాత ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది ఫాల్ అవుతుంది. అలాగే హెయిర్కి కావాల్సిన మాయిస్ట్ కంటెంట్ అనేది అందకపోయినప్పుడు కూడా హెయిర్ డ్రై అవుతుంది. హెయిర్ వాష్ చేసిన తర్వాత తడి జుట్టుతో అలాగే వెళ్ళిపోవడము, లేదా డ్రై అయిపోయిన తర్వాత క్లిప్ పెట్టేసి అలా హెయిర్ని అలా డ్రైగా అలా వదిలేసేయడం, ఫీల్ అవుతున్నప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ డ్రై అవుతుంది అని స్ట్రెస్గా ఫీల్ అవుతున్నప్పుడు కూడా హెయిర్ అనేది బాగా డ్రై అవుతుంది, సేమ్ టైం హెయిర్ ఫాలింగ్ కూడా అవుతుంది. కొన్ని హెల్త్ ఇష్యూస్ వలన మనం, అంటే థైరాయిడ్, ఆస్తమా, డయాబెటిక్ పేషెంట్స్ రెగ్యులర్గా వాళ్ళు ట్యాబ్లెట్స్ అనేవి యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దాని సైడ్ ఎఫెక్ట్ వలన కూడా హెయిర్ అనేది డ్రైగా ఉంటుందన్నమాట. ఇవండి హెయిర్ డ్రై అవ్వడానికి రీజన్స్. తర్వాత క్యూర్ ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తున్నాను. ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మన హెయిర్ని, మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే వీక్లీ వన్స్ లేదా ట్వైస్ మనము ఆయిల్ మసాజ్ అనేది చేసుకోవాలి. హెయిర్ అంతటికి కూడా ఆయిల్ పట్టించాలి, మసాజ్ చేసుకోవాలి. అలాగే గోరువెచ్చని నీళ్ళతో హెయిర్ వాష్ చేయాలి. హెయిర్ వాష్కి ఎప్పుడు కూడా చల్లటి నీళ్ళు, బాగా వేడి నీళ్ళు యూజ్ చేయకూడదు అనమాట. అనేది మనము రిలాక్స్గా ఉంచుకోవాలండి. స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ హెయిర్ డ్రైగా కూడా అవుతుంది. అలా అండి, వీక్లీ వన్స్ హెయిర్ వాష్ చేస్తే ఈ సీజన్లో మంచిదన్నమాట. బాగా చలికాలం వచ్చేసింది కదండి, వేడివేడి నీళ్ళతో హెయిర్ వాష్ చేసేయడము, డ్రైయర్ యూస్ చేసేయడము. ఇంత చేస్తే కూడా ఎవరికైతే సైనస్, ఆస్తమా, ఎలర్జీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి మళ్ళీ అవి వచ్చే ఛాన్సెసే కంపల్సరీ ఉంటాయండి. అందుకని ఈ వింటర్ సీజన్లో మనం హెయిర్ని చాలా ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా హెయిర్కి కావాల్సిన మాయిస్ట్ ప్యాక్స్ను కూడా మనం అందించాలన్నమాట. కొబ్బరి నూనె అందరి ఇళ్ళలో ఉంటుంది కదండి. కొబ్బరి నూనెలో కొంచెం హాఫ్ పీస్ లెమన్ పిండేసి చక్కగా రూట్స్లో అప్లై చేసేసి మసాజ్ చేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత గోరువెచ్చని నీళ్ళతో హెయిర్ వాష్ అనేది చేసుకోవాలండి. అదే కాకుండా ఇప్పుడు వెదర్ చల్లగా ఉంది కాబట్టి హెయిర్ అంతా కూడా హెన్నా అలాంటివి పెట్టేసుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, కాఫ్ కానీ కోల్డ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్యాక్స్, గంజి జస్ట్ రూట్స్లో అప్లై చేసుకున్న సరిపోతుందండి. ఇంకా అలోవెరా జెల్ కూడా యూజ్ చేయొచ్చండి. అలోవెరా జెల్ విత్ లెమన్ కూడా మాయిశ్చర్, హెయిర్కి కావాల్సిన మాయిస్ట్ని అందిస్తుందన్నమాట. ఇలా మనము హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలండి. ఎంత ప్రొటెక్ట్ చేసుకున్నా మన స్ట్రెస్ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మన డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం బయటకు చేసేవి. ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో కూడా చలికాలం కదా, కర్డ్ తినకూడదు, వాటర్ ఎక్కువ తాగము అనే రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా ఎక్కువ వాటర్ తీసుకోవాలి. అలాగే కర్డ్ కూడా డెఫినెట్గా తీసుకోవాలండి. ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో తీసుకోవాలి. హెయిర్కి ప్యాక్స్ లాగా కూడా, మాయిశ్చరింగ్ ప్యాక్స్ లాగా కూడా ఉపయోగించుకోవాలన్నమాట. ఇదండి, ఇవన్నీ ఫాలో అయ్యి మన హెయిర్ని ఫాల్ అవ్వకుండా, వింటర్ సీజన్లో డ్రై అవ్వకుండా హెల్తీగా ఉంచుకోవడానికి టిప్స్ అండి. ఓకేనా అండి? బాయ్ అండి.